అవునండి. ఓ రైతు బంధు లేక, రైతు భరోసా లేక రైతు నీళ్ళు వదిలిపెట్టట్లేదు. ఆ, నీళ్ళు వదిలిపెట్టట్లేదు అవును. కినాల. చూడండి ఎంత దారుణం. కినాల నీళ్ళు ఇప్పుడు వదిలిపెట్టాలి. నాటేశారు, ఒక్కొక్క నాటు ఎండిపోతుంది. మొత్తం ఇట్లా చేస్తున్నారు వాళ్ళు. మరి టూ మచ్ ఇంత ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు జనాలని. ఆ, ఇదివరకు ఎంత మంచిగా వస్తుండే వాటర్. అబ్బో వాటర్ ఫుల్లు. అన్నిట్లలో ఫెయిల్ అయిపోయారు ప్రతి డిపార్ట్మెంట్లో. వీడు వచ్చి ఆగమైంది. వీళ్ళు అనుకుని వాడికి ఓటు వేశారు. బీదోళ్ళ ముండ కొడుకులు వచ్చి అర్థం లేదు పర్థం 1000 రూపాయల కోసం అవును ఓటు వేశారు. అవును. ఇప్పుడు చూడండి వాడికి ఎంత తిప్పలైతుంది, అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు తెలుస్తుంది కేసీఆర్ వాల్యూ. కేసీఆర్ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. ఆయన ఎట్లా చేసిండు, ఏం చేసిండు. అవును. మనం వస్తాడు 6 నెలలకి మళ్ళీ ఎలక్షన్ పెడతారా అనుకుంటున్నాను. పెట్టాలి, వస్తుంది. పెట్టాలి. కేసీఆర్ వస్తే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది, జనాల బతుకులు మారుతాయి. ఇప్పుడు ఏముండదు, ఉన్నాయి కూడా ఎండిపోతాయి. అవును. మా కినాల్ ఫుల్ ఉండేది, ఈ నెల మొత్తం ఎండిపోయింది. ఎక్కడ సారి కినాల్ మీదనే పని చేసాం. అవునా? గవర్నమెంట్. ఓకే.